నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్ లో శ్రీ దుర్గా భవాని అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ పూజా కార్యక్రమంలో భవానీ మాల ధరించిన వందలాది మంది మహిళలు పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు। నగరంలోని ఎన్టీఆర్ నగర్ 4వ బీట్లో శ్రీ దుర్గా భవాని అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। దుర్గా భవాని దీక్షా బృందం ఎన్ రత్నం, టి సాంబశివ, డి నరసింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భవానీ మాల ధరించిన మహిళలు, అయ్యప్ప దీక్షా పరులు, శివమాలాధారణ భక్తులు, గోవిందమాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు। ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు। అమ్మవారి భక్తి పాటలను ఆలపిస్తూ పరవశింపచేయపోయారు। ఈ పూజా కార్యక్రమంలో టీడీపీ నేత మాజీ మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు। ఒక 500 మందికి నెల్లూరు ముత్తుకూరు రోడ్లో ఏ విధంగా అయితే మన సండే మార్కెట్ ఉంది కదా, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర షాప్స్ చిన్న చిన్నవి, అలాంటి షాప్స్ ఒక 500 మన ముత్తుకూరు రోడ్డు పోయే నారాయణ మెడికల్ కాలేజీ పోయే రోడ్డు ఉంది కదా, మెయిన్ రోడ్, ఆ రోడ్లో ఒక 500 పెట్టాలని, ఒక 500 మందికి జీవనభృతి కలిగేటట్టుగా చేస్తామని మన యొక్క నెల్లూరులో అక్కడక్కడ చిన్న చిన్న బండ్ల మీద అమ్ముకునేవాళ్ళు, ఆ కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, పండ్లు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళకు ఒక 500 మంది చేస్తామని ప్లాన్ చేసి ఫస్ట్ అధికారులకి శాంక్షన్ కూడా చేశాను। శాంక్షన్ నుంచి మోడల్ చేయమంటే ఒక 5 కూడా మోడల్గా చేసి అక్కడ పెట్టారు। అది ఎందుకు ఎలక్షన్స్ వచ్చేసినాయి, ఎలక్షన్స్ రాగానే ఉంటే ఆ 500 అయిపోయాయి। అది కూడా సండే మార్కెటింగ్ లాగా ఒక మంచి ఇది, ఏదో ఒక 500 మందికి ఒక స్టాండర్డ్గా జీవనోపాధి ఉండేది। అయితే ఎలక్షన్స్ రాబట్టి అది అయిపోయింది। ఈసారి గవర్నమెంట్ వస్తే 1000 మంది చేస్తాం, 1000 మంది నా టార్గెట్, ఖచ్చితంగా 1000 మందికి ఒక పర్మనెంట్ షాప్స్ చేయాలనేది గోల్, ఖచ్చితంగా చేస్తాను।